నమస్తే. మాస్క్ ముక్కు పైకే పెట్టేసేయండి. నమస్తే. సర్వేష్ ఒకసారి బాబు, అరే మట్టి వేయించేసేయండి ఇదంతాను. కొంచెం ఎత్తే వేయించేసి ఆ లాన్ ఉండి పైన ఇక్కడ లాన్ వేసేయమని చెప్పండి. కృష్ణమోహన్ గారిని రమ్మను. ఇప్పుడు ఒకసారి మున్సిపాలిటీ శానిటేషన్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి బైపాస్ రోడ్డును స్టేడియం రోడ్లో కాలువ డ్రైనేజ్ మట్టి తీసి అలా పెట్టి ఉంచారు. అది ఇమీడియట్గా లిఫ్ట్ చేయమని చెప్పు. డ్రై అయినా అవ్వకపోయినా లిఫ్ట్ చేసేయమని చెప్పు. అట్లా పెడితే ఈ కరోనా టైంలో ఇంకా ఎక్కువ ప్రోన్ అవుతుంది. అసలు డ్రైన్ది పెట్టినప్పుడు అవకాశం లేనప్పుడు చెయ్యొద్దని చెప్పు. ఈ టైంలో రామ్మా. నమస్తే, చెప్పండి. చెప్పండి అమ్మా. అండ్ ఇప్పుడు అన్నీ కూడా హెల్త్ ఎమర్జెన్సీ తీసుకుందాము, బయట సెటిల్మెంట్ లాంటివి వద్దు. చెప్పు, ఏమైంది? ఏంటమ్మా? ఇప్పుడు మొన్న పెట్టిన దాంట్లో రాలే? పెట్టుకున్నారా? ఆన్లైన్లో పెట్టుకున్నారా? ఎందుకు రాలేదు? మీకు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? ఇళ్ల స్థలం వచ్చిందా మీకు? వస్తుంది. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. ఇది మెరిట్ మీద తీసుకుంటారు. మీకు డిజేబిలిటీ ఎంత అయితే ఉందో దాన్ని బేస్ చేసి మీద తీసుకుంటారు. ఎంత ఉందండి? నేను ఆ ప్రయత్నం చేసి కలెక్టర్ గారికి పంపిస్తాను. అంటే ఇలా గతంలో పంపించాం, ఎవరికి రాలేదు. మరి మన ప్రయత్నం మెరిట్ మీద అవుతుంది. మన ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. కళ్యాణి ఓకే. అక్కడ మన వాటర్ వేస్తారు, డ్రైనేజ్ వేసారు, వాటర్ శాంక్షన్ చేసేవారు సార్. మీరు లైన్ వేసారు కదా, ఇంకా కలెక్షన్ ఇవ్వలేదు సార్. ఏది మున్సిపల్ వాటరా? మున్సిపల్ వాటర్ చెయ్యమ్మా. ఇలాగి ఫోన్ ఇలాగి చాలా దారుణం. మీ డ్రైన్ శాంక్షన్ చేయించారు, అది కట్టలేదండి. హలో, నమస్కారం సార్. నమస్తే. ఎందుకు స్టేడియం రోడ్లో అట్లా ఎందుకు చేశారు? అది మెయిన్ పెద్ద డ్రైన్ అది సిల్ట్ ప్యాచ్ ఇది తీస్తారు సార్. అది ఓకే. వాళ్ళు అదే సార్ చెప్పే, ఇప్పుడు మన బిఏ గారు చెప్పారు కదా సార్, నేను వాళ్ళకి ఒకసారి నేను చెప్తానండి సిల్ట్ ప్యాచ్ ఇన్స్పెక్టర్కి, అది లిఫ్ట్ చేయించేయమంటాను సార్. కాదు, ఇప్పుడు ఈ పాండమిక్ లో అది రద్దీ అయిన రోడ్ అండి. ఆ రద్దీ అయిన రోడ్డు మీరు రోడ్డు మీద వేసేస్తే అవి ఏమవుతున్నాయి, లారీలు బస్సులు ఇవన్నీ కూడా సిల్ట్ మీద వచ్చి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా. పోనీ మీరు అలా చేసినప్పుడు సోడియం హైపోక్లోరైడ్ అయినా కూడా మీరు స్ప్రే చేస్తూ ఉండాలి డైలీ. ఎక్కడ చేస్తున్నారు? ఎప్పుడు చేశారు? మన మెయిన్ రోడ్ లో 12 నుంచి వచ్చినప్పుడు షాపులకి ఇలాగా ఇవన్నీ పెద్దగా. మీరు ఎక్కడైతే డ్రైన్లు మట్టి తీసి సిల్ట్ బయట తీస్తున్నారో వాటిపైన సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయించండి. అలాగే సార్. మీరు అది ఇవాళకి లిఫ్ట్ చేసేస్తారా? సో ఊర్లో ఎక్కడ కూడా మీరు ఇప్పుడు పెట్టుకోకండి ఈ టైంలో. ఒకవేళ పెట్టుకున్నా ఈ ప్రికాషన్స్ తీసుకోండి. ఓకే. మీరు శానిటేషన్ డిపార్ట్మెంటా లేకపోతే ఏం డిపార్ట్మెంట్ మీది? నేను శానిటరీ ఇన్స్పెక్టర్ అండి. ఈ స్టేడియం రోడ్ కది నేను చూసుకుంటాను సార్. ఓకే. ఇక్కడ విఎల్పురం దగ్గర ఎవరు చూస్తున్నారు? విఎల్పురం దగ్గర ధనరాజు గారు. అదే ఈ పెద్ద డ్రైన్లన్నీ సిల్ట్ ఇన్స్పెక్టర్ గారు ధనరాజు గారు అండి. పెద్ద డ్రైన్లు అన్ని తీయించేది ఆయన తీయించారండి. ఇప్పుడు నేను ఆయనకు కూడా ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే
బిఎల్పురం దగ్గర అక్కడ లోపలికి చక్రధర హాస్పిటల్ నుంచి ఇట్లా లోపలికి వస్తే సార్ సత్యనారాయణపురం దగ్గర డ్రైన్స్ ఉన్నాయి. సార్ అక్కడ దారుణంగా ఉందని కంప్లైంట్ చేస్తున్నారు. సార్ సార్ ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మీరు డ్రైన్లో ఉన్న మట్టి అంతా కూడా లిఫ్ట్ చేయించండి. అలాగే సార్ ఇమీడియట్గా చేయించండి వాళ్ళకి చెప్పి. ఓకేనా? అలాగే అలాగే మళ్ళీ నాకు అప్డేట్ చేయండి మెసేజ్ రూపేణ. అదే సార్ ఇప్పుడు పిఏ గారికి ఆయన నెంబర్ కూడా ఇస్తాను, నేను ఫోన్ చేసి చెప్తాను సార్. సరే రైట్. సార్ సార్ వాటర్ వర్క్స్ అది ఎవరికి వస్తుంది డిపార్ట్మెంట్? చేసి డ్రైన్ శాంక్షన్ అయింది సార్, మీరు బ్యాంకు శాంక్షన్ చేశారు. ఆ డ్రైన్ కడతానని చెప్పి ఇది అయిపోయిన తర్వాత వాటర్ వర్క్ ఇది అయిపోయిన తర్వాత కడతా అన్నారు సార్. అది మేము ఫోన్ చేస్తే ఇది బిల్ అవ్వలేదండి, ఇది బిల్ అయిన తర్వాత మొదలు అది అసలు డ్రైన్ కడితేనే కానీ కుదరదు, అసలు వాటర్ వెళ్ళట్లేదండి, స్మెల్ వచ్చేస్తుంది. మున్సిపాలిటీలో శాంక్షన్ అయింది కదా, శాంక్షన్ అయింది మున్సిపాలిటీ పంచాయతీ కదా, మన గేట్ ఉంది కదండి, గేట్ ఒకసారి పిడింగోయ్ పంచాయతీ సెక్రటరీకి కూడా చేసి మన గేట్ డైరెక్ట్గా అవన్నీ కూడా ఉన్నాయి కదండి, అవన్నీ కూడా కృష్ణమోహన్ గారు వెళ్ళిపోతే ఎట్లాగా? ఎక్కడ ఉన్నారు ఆయన? టిఎస్ గారిని కూడా రమ్మను. హలో సార్ నమస్తే సార్. ఎస్సీ గారు నమస్తే. ఎస్సీ గారు ఇప్పుడు మనకి ఈ బిఎల్పురం చక్రధర్ హాస్పిటల్ దగ్గర నుంచి లోపలికి పిరమిడ్ హౌస్ దగ్గర మనం వాటర్ మున్సిపల్ వాటర్ సప్లై చెప్పినాం కదా. సార్ అది వాళ్ళకి లోన మన పంచాయతీ నుంచి లైన్ వేసుకున్నారు సార్. ఓకే, అంటే ఇప్పుడు మొన్నటి వరకు మనకు కలవలేదని కనెక్షన్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు మా మాల్ ప్రపోజల్ అయింది కాబట్టి సార్ నోటీసులో పెట్టి ప్రాసెస్ చేయిస్తాను సార్. కాదు, ఇమీడియట్గా చేయించండి. ఇప్పుడు నేను ఒకసారి చెప్తానండి, అదే సబ్జెక్ట్ 10 సార్లు చెప్పాను కదా. సార్ సార్ వన్ సబ్మిషన్ సార్, దీని గురించి చెప్పలేదు సార్. నేను గతంలోనే ఇప్పుడు పైప్ లైన్ మరి ఎవరు వేయించారు? మీరు వేయించారా వాళ్ళు వేయించుకున్నారా? వాళ్ళు ఏం చేస్తారు సార్, ఆర్డబ్ల్యూ అప్పుడు మీరు చెప్పారు సార్, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో. అవును, మరి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వేసినప్పుడు మరి అది ఆ పైప్ లైన్ అలా ఎంటీ పెట్టకూడదు కదా. మీరు అందులో మున్సిపల్ వాటర్ సప్లై చేస్తే అక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది. సార్ తప్పకుండా సార్ అది చూడండి. ఓకే రైట్, సార్ వన్ సబ్మిషన్ సార్. చెప్పండి. సార్ మినిస్టర్ గారు సంతకం పెట్టారు సార్, తమరికి మెసేజ్ కూడా పెట్టారు సార్. వెరీ గుడ్ కాంగ్రాట్స్. శకావత్ గారు పెట్టారు సార్. మనకి అది ఈ లోపు మన బ్యాక్ ఎండ్ ప్రాసెస్ చేసుకోమన్నారు సార్. ఆర్డర్స్ ఏమో ఒక 10 days లో ఇస్తానన్నారు. ఇప్పుడు అది ఆ కాపీ ఏమన్నా ఉంటే నాకు పంపించండి ఒకసారి. ఎన్ని క్రోర్స్కి అయింది? ఎన్ని క్రోర్స్ అయింది? 97 crores సార్. ఎగ్జాక్ట్ 97 crores. ఎస్ సార్. ఇప్పుడు అది ఎన్ఆర్సిడిలో మనకి నమామి గంగా దాంట్లో వచ్చిందా ఎట్లాగా? ఎన్ఆర్సీడీ కింద శాంక్షన్ అయింది సార్. ఆ. జల్ శక్తి మినిస్ట్రీ వాళ్ళ ద్వారా మన రివర్ పొల్యూషన్ రేటింగ్ ఆఫ్ అదే నేషనల్ రివర్ పొల్యూషన్ పాయింట్స్లో. ఎస్ సార్. వెరీ గుడ్. నాకు కరస్పాండెన్స్ పంపించండి, నేను మీడియాకి కూడా చెప్తా. ఎస్ సార్ అలాగే. ఓకే, థ్యాంక్ యూ. హలో సార్ సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు మనకి ఈ బిఎల్పురం దగ్గర లోపల సత్యనారాయణపురం దగ్గర ఆ డ్రైన్స్ శాంక్షన్ అయినాయి. ఓకే, ఆ శాంక్షన్ అయినాయి ఇప్పుడు దాకా మనం ఎందుకు స్టార్ట్ చేయలేదు? సార్ అది అంటే సార్ నేను మొన్న జాయిన్ అయ్యాను సార్. సరే, మీరు ప్రతిసారి ఇదే చెప్తున్నారు మొన్నే అని. ఇప్పుడు ముందర స్టేటస్ ఏంటో కనుక్కుని నాకు చెప్పండి. ఇప్పుడు అది వినండి, చక్రధర్ హాస్పిటల్ బ్యాక్ సైడు, ఓకే, పిరమిడ్ హౌస్ దగ్గర సత్యనారాయణపురం ఏరియా దగ్గర ఏమేం శాంక్షన్ అయినాయి దాని లిస్ట్ తీసుకుని నా దగ్గరకు రండి. అది ఏ ఫండ్స్లో శాంక్షన్ అయింది కూడా నాకు చెప్పండి. ఓకే రైట్, మీరు వీళ్ళతో టచ్లో ఉండండి. ఇంకా అన్ని సబ్జెక్టులు చెప్పండి. రండి ఫ్రీగా. నమస్తే. ఏంటిది? హమాలీలు మా దగ్గర గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇప్పుడు మార్నింగ్ 6 to 10 వరకు మనం లిక్కర్ అందరికి ప్రొవైడ్ చేయాలి సార్. ఓకే, అయితే పంపిస్తున్నాం సార్. 65 మంది హమాలీస్ ఉన్నారు సార్. ఓకే, అయితే ఫుల్గా ఏజ్డ్ పర్సన్ సార్, వీళ్ళకి వ్యాక్సినేషన్ ఇంకా కాలేదు. అంటే ఎల్లుండి సండే అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే నిన్న కలెక్టర్ గారు కూడా 3 కేటగిరీస్ కింద తీసుకున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్కి అందరికీ రెడ్ కార్డు ఇచ్చేటట్టు. మరి మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్లోకి రారు కదా. ఓకే, ఇంకొకరికి గ్రీన్ కార్డు, బ్లూ కార్డు అని ఇట్లా 3 కింద కేటగరైజ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఈ కోవిడ్ పైన పనిచేస్తున్నారో వాళ్ళకి రెడ్ కార్డు ఇచ్చారు, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలో చేస్తారు. బి అంటే గ్రీన్ కార్డ్ అనేసరికి అబోవ్ 60 years వాళ్ళకి గ్రీన్.
బ్లూ కార్డ్ అనేసరికి 45 years అండ్ అబోవ్ బ్లూ కార్డ్ అట్లా చేస్తున్నారు. నేను ఒకసారి నా ప్రయత్నం చేస్తాను. పెన్ ఇవ్వండి, ప్యాడ్ ఇలాగి. ఎంతమంది ఉన్నారు? 65 members అన్న. ఏపీబీఎస్ఎల్, ఏపీఎస్బిఎల్, ఎస్బిసిఎల్ వ్యాక్సిన్ ఇప్పుడు దాకా కాలేదా మీకు? ఒక డోస్ కూడా కాలే? టు డిఎంఎన్హెచ్ఓ నా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ, నమస్తే. ఏంటి అక్కర్లేదు, అది ఇచ్చారు కదా, అదే కదా. ఇంకోట ఏంటిది? అంటే ఈఎస్ఐ ఏంటి? ఈఎస్ఐ ఇలా ఈఎస్ఐలో డ్రైవ్లో మీరు పెట్టుకుంటూ ఇచ్చేస్తారు. మీకు పెట్టుకున్నారా? మీరు ఒక పని చేయండి, మన సైడ్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వండి, ఈఎస్ఐ హాస్పిటల్ డ్రైవ్లో ఎన్రోల్ చేసేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి ఈఎస్ఐ డ్రైవ్లో చేసేస్తాం. మీ సైడ్ నుంచి లెటర్ ఇస్తే నేను ఈఎస్ఐ వాళ్ళకి పంపించి ఎన్రోల్ చేయిస్తాను. ఇదిగోండి, ఇది ఏం చేస్తారంటే ఈఎస్ఐ హాస్పిటల్కి ఇన్ఛార్జ్కి ఫోన్ చేసి ఏపీ లిక్కర్కి సంబంధించిన 65 మంది, 65 ఉన్నారా, 65 మందిని ఈఎస్ఐ హాస్పిటల్లోకి ఎన్రోల్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి? వ్యాక్సినేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఇట్లా డ్రైవ్ చేయలేము. ఎందుకంటే లేదు, ఇది ఇప్పుడు మనకి ఏంతో ఒక సిస్టమ్ ప్రకారంగా వెళ్తుంది. ఇప్పుడు మన రాజమండ్రికి వచ్చేసరికి 2500, 3000 కోటా వస్తుంది. అందులో మనం ప్రజలకి ఇవ్వాలి. దీంట్లో కేటగరైజ్ చేశారు. ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము. సెకండ్, ఏజ్ అబోవ్ 60 ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ప్రయారిటీ. అట్లా మనం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి చేయలేమండి. డబ్బులు కాదు, అసలు డబ్బులు అనేది పాయింట్ లేదు. నేను పంపిస్తాను, నేను వాళ్ళకి పంపిస్తాను. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మిమ్మల్ని నేను మళ్ళీ కాలు అరిగిపోయేలా తిప్పను. నాకు ఐ అండర్స్టాండ్. కాకపోతే అట్లా కాదు కదండి, మనకి కోటా వస్తుంది. ఆ కోటాలో మనం చేయలేం కదా. మీరు ఎంతమంది చెప్తున్నారు? 200. నేను నా ట్రై చేస్తాను. ఏమండి, నేను ఒకటి చెప్పనా, దిస్ ఈజ్ పాండమిక్ అండి. ఆ పాండమిక్లో మనం ఫైట్ చేస్తున్నప్పుడు ఎవరైతే హెల్త్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. మీరు ఇది వ్యాపారం నెక్స్ట్, ఇవన్నీ మీరు వ్యాపారాలు ఇవన్నీ కొంచెం పక్కన పెట్టుకొని మన హెల్త్కి ప్రయారిటీ ఇచ్చుకుంటే కరెక్ట్. నా ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ముక్కు దాకా పెట్టండి మాస్క్. నా పేరు శాశ్వతం. నా భర్త వదిలేసి 10 సంవత్సరాలు అయింది సార్. హైదరాబాద్ ఉద్యోగం వచ్చిందని తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నన్ను సరిగా చూడట్లేదండి. చూడకపోయినా సార్ మామూలుగా వేరే విధంగా పంపించారని కోరుతున్నాను సార్. మీ భర్త ఉన్నారా? భర్త ఉన్నారు సార్. ఓకే, ఉన్నారండి. ఆయన కొట్టేశారు సార్. కొట్టేసినా సరే ఎవరు కొట్టారు? మా భర్త నన్ను కొట్టారండి. ఓకే, కొట్టిన 4 రోజులు హైదరాబాద్లో ఉన్నాను సార్. మీరు హైదరాబాద్ ఉంటారా? ఇక్కడే సార్, భవానీపురం సార్. ఓకే, ఓకే, ఇక్కడ 5 సంవత్సరాలు ఉన్నాను సార్. ఓకే. ఆయనకు ఉద్యోగం వచ్చిందని హైదరాబాద్ తీసుకెళ్ళారండి. హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత నన్ను చూడట్లేదండి. తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళి చూడట్లేదు. నన్ను నా పిల్లలు కూడా పోషణలో సరైన ఆహారం పెట్టుబడి కాదండి. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు పిల్లలా? పిల్లలండి, 3 పిల్లలు సార్. అదే ఆయన చూడట్లేదండి. నా తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఆయన వచ్చి తీసుకెళ్ళి, మా నాన్నగారు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి పుట్టింటికి వచ్చాను సార్. పుట్టింటికి వచ్చిన తర్వాత ఒక 4 రోజులు అయిందని కానీ నా భర్త కానీ నా అత్తమ్మ కానీ పట్టించుకోలేదు సార్. మీ ఆయన ఏం చేస్తాడు? కార్ డ్రైవర్ సార్. ఎక్కడ? ఇక్కడ భవానీపురం సార్. మరి హైదరాబాద్ అన్నావు? అక్కడికి వెళ్ళారండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారండి. ఉద్యోగం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ప్రస్తుతానికి అయితే ఇక్కడ రాజమండ్రిలో ఉన్నారు సార్. ఇప్పుడు మిమ్మల్ని వదిలేశారా? ఎందుకని? పోషించలేను అన్నారు సార్. నన్ను నా పిల్లలు కూడా నేను పోషించలేను, నేనేం చేయలేను అని అన్నారు సార్.
నా పిల్లలు, నా 3 పిల్లలు సార్. నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నానండి. ముసలి వాళ్ళండి వాళ్ళు. నా తండ్రి సార్ వచ్చి పెన్షన్ మీద మేము బతుకుతాం సార్. నా పరిస్థితి లేదు సార్. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను సార్. కంప్లైంట్ ఎక్కడ, ఏ స్టేషన్ వస్తుంది? సీతానగరం సార్. మీరు సీతానగరంలో ఉంటారా? సార్ ఉండేశ్వరం సార్. మండలం సీతానగరం మండలం అండి, మాది ఉండేశ్వరం అండి. ఏంటి కోర్టుది ఏంటి? కోర్టు చేసాం సార్. ఎందుకని, దేనికి? సార్ నా భర్త నన్ను వెళ్ళిపోవట్లేదని వేసామండి. నేను జైలన్నా చేస్తాను కానీ నిన్న మాత్రం వెళ్ళిపోనని అంటున్నారండి. ఆయన 10 సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయాను. నాకు ఏ న్యాయం జరగదండి కోర్టులో. తిరిగి అలసిపోయాను సార్. 2012 నుంచి నడుస్తుందా? అవునండి. మీ పెళ్ళి ఎప్పుడైంది? 2007 అయింది సార్. 2007లో పెళ్ళి అయిందండి. నా తల్లిదండ్రులు పోషిస్తున్నారండి అప్పటి నుంచి. ఆయన వచ్చి పెన్షన్ మీద బ్రతున్నాను సార్. సంవత్సరం నుంచి నేను వాలంటీర్గా చేస్తున్నాను సార్. నాకు ఏ న్యాయం జరగలేదు సార్. ఒకసారి చేయండి, సీతానగరం సిఏ గారికి చేయండి. యూట్యూబ్లో చూసి మీ దగ్గరికి రావాలంటే మీరు ఏదో ఒకటి చేస్తారని వచ్చారండి. నా ప్రయత్నం నేను చేస్తానమ్మా. అవును, మరి మీరు కోర్టుకి వెళ్ళినప్పుడు కొట్టేశారు సార్. కేసు తిరిగి సార్ కొట్టేశారు. నా కేసు 10 సంవత్సరాలు ఇచ్చాడు. ఇప్పుడు అరెస్ట్ చేశారు అతన్ని? తీసుకెళ్ళి పెట్టారండి. మళ్ళీ తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి వారండి. మళ్ళీ ఏదో బేలు కట్టి వచ్చేసేవారండి. అవును, అది సరే. మరి మీరు అలాంటప్పుడు కుదరినప్పుడు మరి పిల్లలకి మరి సెటిల్మెంట్ హలో సిఏ గారు, సిఏ గారు, సిఏ గారు నమస్తే అండి. సిఏ గారు, మనకి ఉండి దగ్గర ఇప్పుడు మన సీతానగరం మండలంలో ఉండేశ్వరపురం ఉంది కదా ఊరు, అక్కడ ఒక మహిళ వచ్చారు నా దగ్గరికి. అట్లా హస్బెండ్ వదిలేశాడంట. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. ఓకే అండి. ఆమె పేరు శేషారత్నము. జాన్ బాబు అని అతను హస్బెండ్ అనుకుంటా. అతను వదిలేశాడు. వీళ్ళేమో కోర్టుకి కూడా వెళ్ళారు 2012లో. కోర్టుకు వెళ్ళారు. దాని తర్వాత అతన్ని పిలిపించి జైల్లో పెట్టారు. మళ్ళీ కోర్టు అలా పక్కన అలా పెండింగ్ ఉందన్నమాట అండి. DVC కేసు వేశారు, 498A కూడా వేశారు. కాకపోతే ఈవిడికి న్యాయం జరగట్లేదు. 3 పిల్లలు ఉన్నారు. అతనేమో ఏలుకోవట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇది కోర్టులో పెండింగ్ ఉంది, ఇంకా స్టిల్ పెండింగ్ ఉంది. అతను మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. అతను అరెస్ట్ చేశారు, తర్వాత బెయిల్ మీద. ఒకసారి మనం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఒకసారి వాళ్ళని పిలిపించి ఒకసారి కూర్చోబెట్టి, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే ఒకసారి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కదా. నేను ఆవిడ్ని ఎప్పుడు రమ్మని చెప్పను, మీ దగ్గరికి ఎప్పుడు పంపను? ఈవినింగ్ 4:35కి వస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. ఓ పని చేయమ్మా, మీరు మీ పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళండి పోలీస్ స్టేషన్కి, సీతానగరం పోలీస్ స్టేషన్. ఇలా నా పేరు చెప్పండి. ఎక్కడ ఉంది ఇదా? ఒక కాగితం ఇలాగండి. సరే, లేకపోతే ఇక్కడ రాసేస్తాను. ఇది ఫోటో కాపీయే కదా, జెరాక్సే కదా? ఈ కాగితం చూపించండి సిఐ గారికి.
ఓకే ఓకే. ఇది మీరు కోర్టులో 2012 నుంచి నడుస్తుంది, మరి కోర్టులో పెండింగ్ ఉంది. దీనికి ఒక పరిమితి ఉంటుంది, ఆ పరిమితి ప్రకారం చట్టానికి లోబడి చేస్తారు. సిఏ గారు అతను పిలిపిస్తారు, పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడతారు. అది అయిన తర్వాత నా దగ్గరికి రండి మళ్ళీ. తర్వాత ఆయన ఏం మాట్లాడారు, ఏం జరిగింది, మీ ఆయన గారిని పిలిపించి కూడా మాట్లాడతారు. పిలిపించిన తర్వాత నా దగ్గరికి రండి, నేను మళ్ళీ ఆయనతో మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చూస్తాను. ఓకేమా? ఓకే, రైట్ రైట్ రైట్. ఏంటిది ఏమిటిది? ఏంటిది? మీది పంపించాను సీఎం ఆఫీస్కి. ఏది నా కృష్ణమోహన్ గారు ఏది సార్? ఏమండి పంపించారా? ఆక్సిజన్ బ్లడ్ బెడ్ కావాలి. మీరు పంపించేసేయండి, నేను మాట్లాడతాను ఫోన్లో. ఓకేనా? రైట్. పేరు అది సర్వేశ్వరరావు మెసేజ్ పెడతాడు, నేను ఫోన్లో మాట్లాడేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎవరు మీ ఓన్ బ్రదరా, సొంత బ్రదరా? ఓకే, ఇట్లాగా ఫేస్ షీల్డ్స్ కూడా పెట్టేసుకోండి బయటకు వచ్చేటప్పుడు. ఓకేనా? ఇగో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా దూరం ఉండండి అమ్మా, ఫేస్ షీల్డ్స్ కూడా ఇవ్వండి. ఇగో సర్వేశ్వరరావు, సుష్మిత హాస్పిటల్లో పేషెంట్ని పంపించావా? ఫోన్ నెంబర్ ఉందా? అండ్ ఇంకా ఇది 12 అయిపోయింది. మీరు ఏదైనా ఇంపార్టెంట్ హాస్పిటల్కి సంబంధించి నాకు చెప్పండి, మిగతా అన్నీ చూడు. ఆ పేషెంట్ని పంపించాను చూడమ్మా. హలో హలో, స్పీకర్ పెట్ట చెప్పండి. హలో, ఏమైంది? మా సిస్టర్ని కొద్దిగా బాగాలేదంటే మళ్ళీ తీసుకొచ్చాను హాస్పిటల్కి. సార్ చూడండి, చెప్పండి. నాకు ఈ మొన్న క్యాన్సర్ పేషెంట్ బొగ్గ మీద కన్నం పడింది కదా, అవును సార్, అవును సార్. అది నాకు పంపించారా? అది పంపించాను. మన హరి గారికి పంపించామా? పంపారు సార్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మెసేజ్ పెట్టారు సార్ ప్రజెంట్. అది మరి ఇది సీరియస్నెస్ కదా, ఇది ఇష్యూ పెద్దది కదా. ఒక్కసారి మీరు హరి గారికి మెసేజ్ పెట్టి ఒకసారి కనుక్కోండి. అది ఒకవేళ అది కూడా మళ్ళీ పెట్టండి ఆయనకి. చెప్పండి అమ్మా ఒకసారి. చెప్పు, ఫాస్ట్ చెప్పు. ఎస్కేవిటీ కాలేజీలో లెక్చరర్స్గా చేస్తున్నాను సార్. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలలు శాలరీస్ లేదు సార్. ఉమెన్స్ కాలేజీలో పాపారావు అని చెప్పి ఆయన కోర్టు కేసు నెగ్గారు సార్. 13,500 ఇవ్వండి. ఈజ్ అన్ అటెండర్. ఒక ఆయన ముట్టుకోద్దబ్బా, దూరంగా ఉండమని చెప్తే సరిపోద్ది కదా. అయితే మాకేంటంటే అంటే ఎప్పుడో 2015లోనే కమిషనర్ దగ్గర నుంచి 20,000 ఇమ్మని వచ్చింది సార్. మేమేమంటున్నామంటే వాళ్ళకి 13,500 ఇస్తూ మాకు కూడా 20,000 ఇమ్మంటే కోర్టు కేసు నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇస్తాం, మీకు ఇవ్వము అని చెప్పి వాళ్ళు అంటున్నారు సార్. రిప్రజెంటేషన్ ఇవ్వండి రండి. ఏదైనా పేపర్ పెడితే నాకేం గుర్తుంటుందయ్యా, పేపర్ పెట్టి పేపర్ మీరు సమస్య చెప్పిందమ్మా, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీకు ఏదైతే అడుగుతున్నారో ఆన్ పేపర్ ఇస్తే ఆన్ పేపర్ ఫోటో కాపీ తీసి అతను పంపించి డూ ద జస్టిస్ అని చెప్తాను. ఓకే రండి. ఏంటి మీరు పక్కకు వచ్చేసేయండి అమ్మా, పక్కకు వచ్చేసేయండి. 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు తమ్ముడు. ఓకే 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 ఓకే. అంటే మీరు ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్నారా? యు ఆర్ ఆస్కింగ్ ఫర్ పర్మనెంట్ అడుగుతున్నారా? పర్మనెంట్ అయిపోయినాయిగా. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ ద బ్లూ నేను చేయనండి. మీరు ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ దెన్ యూ విల్ గెట్ ఇట్. నేను దాని గురించి చెప్తాను.
నేను మీకు వేరే వాళ్ళని కాదని మీకు సీనియారిటీ ప్రకారంగా నేను చేయలేను. ఒకవేళ మీరు ఉంటే అందులో కోర్లో చేస్తున్నారు. నేను రిటైర్డ్ ఎంప్లాయీ దానిలో చేస్తాను. సూర్యారెడ్డి గారి ద్వారానే జాయిన్ అయ్యారు. ఎవరైనా కానివ్వండి, సీనియారిటీ ప్రకారంగా అవుతుంది, అది చూడమని చెప్తాను. ఏంటమ్మా? 2009లో ఆర్ట్స్ కాలేజ్లో ఎంబీఏ జాయిన్ అయ్యాను సార్. కానీ ఆ టైంకి నేను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల క్లాసెస్ అటెండ్ అవ్వలేదు. సర్టిఫికెట్స్ అడుగుతుంటే ఫీజు కట్టమన్నారు. ఎస్సీ రిజర్వేషన్లో జాయిన్ అయ్యాను. నాకు అర్థం కాదు. యు వర్ ప్రెగ్నెంట్ ఇన్ 2009. ఓకే. ఐసెట్ ద్వారా ఎంబీఏ జాయిన్ అయ్యాను ఆర్ట్స్ కాలేజ్. ఓకే. కానీ ఫస్ట్ సెమిస్టర్ కాలేజ్కి వెళ్ళలేదు. సెకండ్ సెమిస్టర్ వెళ్తే నెక్స్ట్ ఇయర్ రమ్మన్నారు. అప్పుడు వెళ్తే ఫీజు కడితేనే జాయిన్ చేసుకుంటాము, లేకపోతే లేదు అని చెప్పారు. ఓకే. ఇప్పుడు సరే అయితే నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చేయండి అంటే స్టిల్ ఇప్పటికీ 1 ఇయర్ ఫీజు కడితేనే కానీ సర్టిఫికేట్స్. మరి అంతే కదా, న్యాచురల్గా ఫీజు కట్టాలి కదా. మీరు జాయిన్ అయిన తర్వాత అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవరు రారు కదండి. దేనికైనా ఒక రూల్ సిస్టమ్ ఉంటుందిగా, ఫీజు కట్టాలి కదా. మరి అంటే మరి ఎస్సీ కోటాలో జాయిన్ అయ్యాం కదా సార్, దానికి కూడా ఫీజు పేమెంట్ ఉంటుందా? అంటే ఉండదు కదా సార్. ఎస్సీ కోటాలో జాయిన్ అయితే ఫీజు ఉండదా? మీరు కాలేజీకి వెళ్ళినా కూడా ఫీజు ఉండదా? ఉండదు కదా సార్. నాకు చెప్పకండి, మీకు ఉందా లేదా మీరు చెప్పండి. ఉండదు. అంటే ఉండదా? రిజర్వేషన్ కేటగిరీలోనే కదా సార్ జాయిన్ అవుతాము. మరి దానికి ఫీజు ఎందుకు కట్టమన్నారు? రిజర్వేషన్ కేటగిరీ అయితే మీరు కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు ఒకవేళ కట్టనక్కర్లేదు అని అన్నట్టు కట్టనక్కర్లేదు. ఇప్పుడు మీరు అది ఉందా స్కీమ్ ఆ టైపు? ఒకసారి ప్రిన్సిపల్ గారిని కనుక్కోండి, మీరు పక్కకు రండి, ఫోన్ చేసి ఇలాగే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇమీడియట్గా చేసి. ఏంటండి ఇది? ల్యాండ్ బిల్లు పెండింగ్లో ఉన్నాయి సార్. ల్యాండ్ బిల్లు పెండింగ్లో ఉన్నాయండి ఫైనాన్స్ సెక్రటరీ ఆఫీస్లోను. అవి మన రిగార్డింగ్ వాట్? ఏంటి రిగార్డింగ్ దేని గురించి బిల్ పెండింగ్? ల్యాండ్ ఎక్విషన్ మాది రోడ్ నిమిత్తం హై స్కూల్ నిమిత్తం కొద్దిగా పోయింది సార్. ఎక్కడ? కృష్ణనగర్లో. ఎక్కడ? కృష్ణనగర్. అండి. ఓకే. ఎప్పుడు ఏ సంవత్సరంలో ఇది? అది 79లో ఎక్విషన్ చేశారండి. 85లో పూర్తి చేశారండి. అప్పుడు కొద్ది ఇచ్చారండి. వైఎస్ రాజశేఖర్ గారు వచ్చి 2004లో భూములు నష్టపోయిన రేట్లు ఏమి తీసుకుంటే అందులో పాల్గొన్నాం సార్. ఇప్పుడు మీరు కోర్టులో ఉందా ఇది? కాదండి, సచివాలయంలో ఫైనాన్స్ సెక్రటరీ ఆఫీస్లో ఉంది సార్. ఎంత ల్యాండ్ పోయింది, ఎంత ఇస్తా ఉన్నారు, ఏంటి? రోడ్లు హై స్కూల్ మొత్తం 4 వేల పోయింది సార్. మొన్న లాస్ట్ టైం వచ్చినట్టు ఉన్నారు కదా. లెటర్ రాసి రమ్మన్నారు మీరు, దానికి తీసుకొచ్చాను. కాదు, 4000 గజాలకి ఎంత ఇస్తా అన్నారు? అంటే వాళ్ళు ఒక రేట్ నుంచి ఇస్తున్నారండి. అక్కడ ఎక్కడ పోయింది ఇది? రోడ్ల నిమిత్తం హై స్కూల్ నిమిత్తం మన కృష్ణనగర్లో పోయిందండి. ఎక్కడ కరెక్ట్ లొకేషన్ చెప్పండి. కృష్ణనగర్ అండి. అదే ఎక్కడ? ఏ స్కూల్? అక్కడ ఏ స్కూల్ కట్టారు? స్కూల్ కట్టలేదు సార్, బాంబే గృహాలు కట్టారు సార్. బాంబే గృహాలు కట్టారు కదా, స్కూల్ కట్టలేదండి. ఎక్కడ బాంబే గృహాలు ఎక్కడ కట్టారు? కృష్ణనగర్లో వెంకటేశ్వర అపార్ట్మెంట్ ఉంది కదండి కృష్ణనగర్లో. టౌన్ హై స్కూలా? హాస్పిటల్ స్వతంత్ర హాస్పిటల్ ఉంది. అవును, అక్కడ ఉంది. అది జమీందార్ ల్యాండ్ కదా, మీది కాదు కదా? సచివాల పాపారావు గారిది, కందులోది. అవును ఉన్నదండి. అవును, వాళ్ళది. అది మాది ఉందండి. అందులోను మాది ఉందండి. మేము 40లో కొన్నామండి. ఇప్పుడు 82 సంవత్సరాలు అవుతుంది. మాదేమో 79 హై స్కూల్ చేసి ఇవ్వయ్యా. ఎంఆర్ఓకి చేసి ఇవ్వండి, అర్బన్ ఎంఆర్ఓకి. అర్బన్ ఎంఆర్ఓకి చేసి ఇవ్వండి. హలో గుడ్ మార్నింగ్ అండి. ఫైన్ అండి. అండి ఇప్పుడు నాకు ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు మనకి ఎస్సీ కోటాలో స్టూడెంట్ పేపర్ ఏదమ్మా, మనకి ఎస్సీ కోటాలో స్టూడెంట్ మన కాలేజీలో జాయిన్ అయితే మనం ఫీజు తీసుకుంటున్నామా? మనం తీసుకోం సార్, మనం ఓన్లీ మినిమం ఫీజే తీసుకుంటాం. వాళ్ళకి రీఎంబర్స్మెంట్ వస్తుందని మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు సార్ ఫీజు. ఓకే. అంటే మరి యాక్చువల్గా 2009లో ఒక అమ్మాయి దాసరి దేవి నూకలక్ష్మి అని షీ జాయిన్డ్ ఇన్ ఆ కాలేజ్ అనమాట. త్రూ ఎస్సీ కోటాలో జాయిన్ అయింది ఎంబీఏ. మన దగ్గర ఐసెట్లో రాసి ఎస్సీ కోటాలో. దేని గురించి జాయిన్ అయ్యామమ్మా?
ఎంబీఏ అని జాయిన్ అయిందంటండి. మన దగ్గర ఎంబీఏ ఉందా? లేదు కదా సార్ మన దగ్గర ఎంబీఏ. ఎంబీఏ లేదు కదమ్మా. ఎప్పుడు సార్ ఏ సంవత్సరం సార్? 2009లో ఉండేదటండి. 2009లో ఉండే సార్. అవును సార్. ఓకే, ఆమె ప్రెగ్నెంట్ అయిందటండి ఆ టైంలో. షీ డిడ్ంట్ జాయిన్ ఇన్ ఆ కాలేజ్ అనమాట. అప్పుడు ఐ మీన్ షీ డిడ్ంట్ అటెండ్ ఫర్ ద క్లాసెస్ అనమాట. సార్ సార్ ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే ఫీజు ఆమె సర్టిఫికేట్స్ అడగడానికి వస్తే ఫీజు కట్టమని అడుగుతున్నారంట. అలాగే సార్. నా దగ్గర పంపించేయండి సార్. నేను ఒకసారి జస్ట్ నేను రాసి పంపిస్తాను. రాసి పంపించేయండి సార్, నేను చూసుకుంటాను. మీరు యూ దేర్ ఇన్ ద కాలేజ్ నౌ? yes, I am in the college. Yeah, I'll send right away. Yeah, thank you. Thank you. ఓకే మా, ఆల్ ది బెస్ట్. ఎంఆర్ఓ గారు సార్ నమస్తే సార్. నమస్తే. నాకు ఒకటి చెప్పండి. మండే జాయిన్ అవుతుంది సార్. మండే ఒకసారి నాకు కలిసి నేను మొత్తం డీటెయిల్స్ చెప్తాను. ఓకే, మీకు కూడా మెసేజ్ పెడతాను సార్. నేను రాసి పంపిస్తున్నాను. ఓకే సార్. ఒకసారి చూడండి. ఓకే సార్. హలో. ఓకే అండి సార్, పెట్టేసేయండి. ఓకే సార్. ఇది మీద అక్కడ హైకు సెలకిన ఉంటుంది. ఆర్పి సత్యనారాయణ గారు. ఓకే, రైట్. ఏంటమ్మా? లివర్ సిరోసిస్. ఓకే. యాక్చువల్లీ నేను ట్రీట్మెంట్ భీమవరంలో చేస్తున్నాను సార్. మనకి మెడికల్ పరంగా ఏది హెల్ప్ రావడం లేదు సార్. ఆల్మోస్ట్ 7 మంత్కి 1 lakh వరకు అవుతుంది. మీరు వైట్ కార్డు ఉందా? వైట్ కార్డు ఉందా? ఉంది సార్. మరి ఆరోగ్యశ్రీలో లేదంట ఇది? యాక్చువల్లీ ట్రీట్మెంట్ అన్ని హాస్పిటల్స్లో దొరకట్లేదు సార్. ఆరోగ్యశ్రీలో ఉందా లేదా ఈ ట్రీట్మెంట్? ఈ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో లేదా? ఏం ట్రీట్మెంట్ అంటారు దీన్ని? లివర్ సిరోసిస్. లివర్ సిరోసిస్. యాక్చువల్లీ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేశారు కానీ డాడీకి వీక్ అయిపోవడం వల్ల సపోర్ట్ చేయరు అని చెప్పి మేము డోనర్స్ రెడీగా ఉన్నా ఆయన బాడీ సపోర్ట్ చేయక కొంచెం ట్రీట్మెంట్ మీద ఇంకా చెల్లి తమ్ముడు చిన్నవాళ్ళు ఉన్నారు సార్. కొంచెం కొంతకాలం రాకపోతాం కదా. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ సపోర్ట్కి వచ్చారా? సరే, నేను కనుక్కుంటాను ఒకసారి ఉండు. ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ జరిగేది ఏంటండి? లివర్ సిరోసిస్ ఇంపీరియల్ హాస్పిటల్లో ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మీకు ఆరోగ్యశ్రీలో అవుతుంది. బట్ వేరస్ మెయింటెనెన్స్ ఏంటనేది నేను ఐ లెట్ యూ నో. హలో అన్న, గుడ్ మార్నింగ్ అన్న. బ్రదర్ నమస్తే. అన్న ఏం లేదు, ఇప్పుడు మనకి లివర్ సిరోసిస్కి మనకు ఆరోగ్యశ్రీలో లేదన్నా ఉందా? లివర్ సిరోసిస్ అంటే ఏది మెడికల్ మేనేజ్మెంటా? మేనేజ్మెంట్ అన్న. ట్రాన్స్ప్లాంటేషన్కి ద పేషెంట్ ఈజ్ నాట్ రెడీ అనమాట యాజ్ పర్ ద హెల్త్ కండిషన్స్. అది లివర్ సిరోసిస్ అని మంత్లీ 1 lakh rupees అది మెయింటెనెన్స్కి అవుతుందంట పేషెంట్కి. అది కవర్ అవుతుంది. మరి వాళ్ళ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దే ఆర్ పువర్ అనమాట. ఈ సిరోసిస్ కేసులు చాలా ఉంటాయి. ఇంకా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ కదా అవి. ఈవెన్ ట్రాన్స్ప్లాంట్ చేయించినా కూడా అట్లాగే ఉంటుంది. ఓకే. కాబట్టి మనం అది చేయలేము. మరి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమన్నా కొన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అయితే స్కోప్ ఉంటుంది మన దగ్గర. ట్రాన్స్ప్లాంట్ వరకు మనము అన్న నేను ఒక లెటర్ రాసి పంపిస్తానన్న. ఏదైనా ఛాన్సెస్ ఉంటే మెయింటెనెన్స్కి ఏదైనా స్కోప్ ఉందేమో ఒకసారి చూడరా. మెయింటెనెన్స్కి మనం ఇవ్వడానికి లేదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కంపల్సరీ సీఎం గారు శాంక్షన్ చేయించిందే. సరే, అయితే నేను వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను. అయితే అన్న ఇంకొకటి, మనకి మొన్న బుగ్గలో కన్నం పడిందని చెప్పాను కదా, క్యాన్సర్ పేషెంట్. అది మీకు పంపించాను అన్న. వాళ్ళకి ఫోన్ కాల్ రాలేదంట. అంటే నాకు ఫైల్ రాలేదు కదా, ఒరిజినల్ ఫైల్. ఫైల్ది పంపించాను అన్న. ఒరిజినల్ ఫైలా? ఒరిజినల్ ఫైల్. నేను ఎల్ఓసి ఏ రోజు కూడా మనకు డిలే ఉండదు. ఓకే అన్న. కాబట్టి రాలేదు. నాకు వస్తే వెంటనే మా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే నేను వాట్సాప్ చేసినట్టున్నాను. బై హ్యాండ్ పంపించాలన్నా? ఒరిజినల్ ఫైల్ వస్తేనే మనము డిసిషన్ ఓకే సరే. ఓకే థ్యాంక్ యూ.
ఏది క్యాన్సర్ పేషెంట్ ఏది? ఇప్పుడు ఒరిజినల్ ఫైల్ మన కుమార్తో పంపించలేదా? అప్పటికి రాలేదా? ఇప్పుడు ఈ ఒరిజినల్ ఫైలు ఇప్పుడు ఒక పని చేయండి. ఇప్పుడు రేపు కృష్ణమోహన్ గారు వస్తారమ్మా, ఆయన్ని ఒకసారి మీరు సంప్రదించి ఒరిజినల్ ఫైల్ మొత్తం అన్నీ ఇస్తే, ఒరిజినల్ ఫైల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ ఎల్ఓసి ఇవ్వరంట. మనం వాట్సాప్ చేసినా కూడా దీనికి సంబంధించి మీరు ఆయనతో మీరు సంప్రదించి మొత్తం ఒక రికార్డ్ ఇస్తే నేను ఒక మనిషిని ఇచ్చి పంపిస్తే అప్పుడు ఎల్ఓసి ఫోన్ వస్తుంది, మీతో సంప్రదించి చేస్తాం. ఇగో ఈవిడిది కూడా ఒక లెటర్ రాద్దాం. రేపే రండి అమ్మ, రేపు కృష్ణమోహన్ గారు ఉంటారు, ఆయనకి మీరు లివర్ సిరోసిస్ గురించి ఒక లెటర్ రాస్తే నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో సైన్ చేస్తే వస్తుందని చెప్తున్నారు. బట్ అదర్వైజ్ మీరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు డోనర్ ఉంటే ఉన్నాను సార్, కానీ డాడీ బాడీ సపోర్ట్ చేయట్లేదు, చాలా వీక్ అయిపోయారు సార్ కంప్లీట్గా. అది కూడా ఒకసారి మనం ప్రయత్నం చేద్దాము. అప్పుడు మీరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎల్ఓసి తీసుకున్నప్పుడు పేషెంట్ని, ఫాదర్ని ఆ హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడు మనం ఆ హాస్పిటల్లో వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళే హాస్పిటల్ కన్నా అడ్వాన్స్డ్ హాస్పిటల్ ఉంటుంది, సో ఆయనే సజెస్ట్ చేస్తాడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా లేదని. ఒకవేళ చేయొచ్చు అని చెప్పారు అనుకోండి, యూ కెన్ టేక్ ఎ డెసిషన్. దాన్ని బట్టి మీకు ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అవుతుంది కదా, సో అది కూడా మీకు బెటర్ అవుతుంది. ఓకేమా? రైట్. బేబీ సఫరింగ్ ఫ్రమ్ థాలసీమియా సిన్స్ 6 months. బాబు నియర్లీ వాడికి జనవరి నుంచి ఎవ్రీ 21 daysకి బ్లడ్ ఎక్కిస్తున్నాం సార్. యాక్చువల్లీ త్రూ రెడ్ క్రాస్ మనకి బ్లడ్ అనేది ఫ్రీగా రావాలి సార్. చాలా మంత్స్, నియర్లీ 1.5 year నుంచి మేము ట్రై చేస్తున్నా. బ్లడ్ అన్న సార్ ఆల్రెడీ రాసి ఇచ్చారు సార్. మేము ధన్వంతరి దగ్గర నుండి బ్లడ్ తీసుకుంటున్నాం ఎవ్రీ మంత్. సో డాక్టర్ రాసి ఇచ్చారు, అయినా సరే ఓన్లీ ఆ మంత్ మాత్రమే 1500 తీసుకొని మేము బ్లడ్ ఇచ్చి 1500 పే చేస్తేనే మాకు బ్లడ్ వస్తుంది రిటర్న్లో. అసలు బ్లడ్ మనకి పెన్షన్ కానీ అసలు ఏది కూడా రావట్లేదు. తలస్లేమియా నుంచి గవర్నమెంట్ నుంచి ఏముందండి ఇస్తున్నాగా? 10,000 ఎంత ఇస్తున్నా? అంటే ఇప్పుడు ఏప్రిల్తో జియో స్టాప్ అయిపోయింది సార్. మాకు జనవరిలో తెలిసింది ప్రాసెస్ అంతా మార్చిలో తెలిసింది సార్. అప్పటికి కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. సో అప్పటి నుంచి అసలు ఏది రావట్లేదు సార్. యాక్చువల్లీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కూడా మేము ట్రై చేసాం సార్. అదొక 30 lakhs అవుతుందని చెప్పారు మొత్తం అంతా. వైజాగ్లో వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్లో మేము ట్రై చేస్తే హెచ్ఎల్ఏ మ్యాచింగ్ దొరకలేదని చెప్పి మీరు ఇందాకడే చెప్పేవలసింది కదా, ఆయన ఇన్ఛార్జ్తో మాట్లాడినప్పుడు. సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదు సార్ అసలు, థాలసీమియా సర్టిఫికేట్. ఇప్పుడు మీరు అడిగేది ఏంటి, రిక్వెస్ట్ ఏంటి చెప్పండి? బ్లడ్ సార్ మెయిన్. అంటే బ్లడ్ ఇవ్వట్లేదా ఇక్కడ? బ్లడ్ ఫ్రీగా ఇవ్వట్లేదు సార్, పెన్షన్ రావట్లేదు, అసలు సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదు సార్. అన్న ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అన్న. ఇప్పుడు మనకి తలస్లేమియా పేషెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 10,000 ఇస్తున్నట్టున్నాం కదన్నా? పెన్షన్ ఇస్తున్నాం కదా 10,000. ఇప్పుడు అది కాకుండా మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మనం ఉందన్న ఆరోగ్యశ్రీలో? పంపిద్దామన్నా. అది అంటే మనము ఆరోగ్యశ్రీలో ఇంకా కవర్ కాలేదు, పెట్టారు కానీ ఇంకా అది కొంచెం ప్రాసెసింగ్ లో ఉంది. మనము CMRF కింద చేపిద్దాం. సరే, నేనైతే అది కూడా ఒరిజినల్ ఫైల్ పంపిస్తాను. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ 3 హాస్పిటల్స్ మనము కన్సిడర్ చేస్తున్నాము. ఓకే, ఏంటంటన్నా? సిటిజన్ హాస్పిటల్ హైదరాబాద్, ఓకే. 2 బసవతారకం, ఓకే. 3 వచ్చి అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెన్నై. ఓకే, సరే. నేనైతే ఆ ఒరిజినల్ ఫైల్, క్యాన్సర్ ఫైలు, ఈ ఫైల్ కూడా పంపిస్తాను ఒరిజినల్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమంటే ఈ నెలాఖరు లోపల ఇట్లాంటి క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ పంపించండి. ఎలెక్టివ్ మాత్రం ఈ నెలాఖరు వరకు ఫైల్స్ తీసుకోవట్లేదు. అదే నాకు ఆ మెసేజ్ చూసాను. అది ఎమర్జెన్సీస్ తీసుకోండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి ఒరిజినల్ ఫైల్ ఇస్తే, ఇదేనా ఒరిజినల్ ఫైల్ మొత్తం? రేపు కృష్ణమోహన్ గారు ఉంటారు, PA గారు, ఆయన హెల్త్ చూస్తున్నారు. మీరు రేపు పొద్దున్న వస్తే మీది ఆ క్యాన్సర్ ఫైల్ 2 బై హ్యాండ్ నేను తాడేపల్లి పంపిస్తే మనకి బోన్ మ్యారోకి సజెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ డోనర్ దొరకలేదు సార్ 11 crore పీపుల్లో కూడా. అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ ద్వారా అది చేయొచ్చు అని చెప్పారు. సరే, ఇప్పుడు వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ డాక్టర్స్ విల్ సజెస్ట్ యూ. సో ఒకవేళ డోనర్స్ వాళ్ళు ఎవరైనా మనకి చూస్తారా లేకపోతే ఇంకోటి అనేది మనం చూద్దాం.
సో బాబుని మనం వర్కౌట్ చేద్దాము. రెండోది 10,000 పెన్షన్ వస్తుందని అన్నారుగా, మరి చెప్పండి. మరి అది కూడా ఇచ్చేసేయండి. అది కూడా మీరు లెటర్లో పెట్టేసిస్తే నేను ఎల్ఓసికి పంపించినప్పుడు 10,000 పెన్షన్లో కూడా కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మీకు బ్లడ్ ఒకటి ఇవ్వట్లేదా ధన్వంతరికి చేసి? నమస్తే. అది బాలవరం అండి, ఆ? రంగంపేట మండలం అండి, బాలవరం అండి. అది ముగ్గురు అన్నదమ్ముందండి అనేసి అంటున్నారు. ఉందని ఆఫ్ చేసేస్తున్నారు. ఇప్పుడు కరోనా టైంలో ఎమర్జెన్సీ చేద్దామమ్మా. ఇప్పుడు మీకు అర్జెంట్ కాదు కదా, కొంచెం తగ్గిన తర్వాత నేను మాట్లాడతాను, సరేనా? ఎక్కడ, ఏ ఊరు? నాకు ఫోన్ చేసి ఇవ్వయ్యా ధన్వంతరిది. ఎవరు, ఏ స్టేషన్ వస్తుంది? మరి క్యావియట్ తీసుకుంటే అది స్టేషన్లో ఇవ్వండి. అయినా ఆపట్లే. రండి ఒకసారి రంగంపేట సిఐ గారికి చేసి లేవండి. ఏ ఊరు? ఊరి పేరు బాలవరమా? వాట్ సార్? మన నగరపాలక సంస్థలో విద్యుత్ చెత్త సేకరణకు 110 మంది చేస్తున్నారు సార్. 2009 నుండి అదే చేయడానికి వర్క్ చేస్తున్నారు సార్. వీళ్ళకేమో పనిభారం ఎక్కువ, ఆర్థికంగా 4,000 ఇస్తున్నారు సార్. హరి గారు వెళ్ళిపోయారా? సాక్షి హరి గారు? కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడాను CDMAకి డైరెక్టర్ గారికి లెటర్స్ రాసేస్తారు 2019. లెటర్లు పెట్టడం కానీ అక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఆ లెటర్స్ కూడా తమరికి తప్పడే జరుగుతుంది. ఈ జీతాలు పెరిగిన దాని మీద వర్కర్స్కి వాళ్ళ పన్ను కట్టడానికి కొద్దిగా ప్రయోజనం ఉంటుంది సార్. తమ ద్వారాగా ఎలాగైనా ఈ పర్లేదు చూడండి. ఇప్పుడు ఎంతమంది? 110 మంది చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? డోర్ టు డోర్ కలెక్షన్ అండి. ఇంటింటి చెత్త. ఇప్పుడు మనకి చెత్త పని లేదు కదా, ఇప్పుడు వెహికల్స్ పెట్టేసాం. లేదు సార్, తడి చెత్త, పొడి చెత్త. తడి చెత్త పొడి చెత్త ఆటోలు పెట్టేసాం కదా, ఆటోలు కాదు సార్, రిక్షా పుల్లర్స్, విజిలెన్స్. ఇంకా రిక్షాతో పని లేదు కదయ్యా. లేదు సార్, చేస్తున్నారు సార్. ఇప్పుడు భవిష్యత్తులో ఉండదు. అదే సార్, ప్రస్తుతానికి ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? వాళ్ళకి వేతనాలు పెంచమని సార్. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 4,000 ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఎంత అడిగాం మనం? సమాన పనికి సమాన వేతనం 12,000 ఉంది సార్. ఎవరికి? కమిషనర్ గారు, అక్కడ CDMAకా? CDMA డైరెక్టర్ గారు. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. థ్యాంక్ యూ. చెప్పండి. మీరు ఇంకెందుకు, మీరు వెళ్ళిపోవచ్చు కదా, నేనే చెప్తాను. మీరు ఇంతసేపు నుంచోవద్దు, మీరు బయలుదేరండి అమ్మా. నేను టైం వచ్చినప్పుడు నేను పిలుస్తాను. ఇది కొంచెం నలగనే ఉండి, వాళ్ళు కొంత అరగనే ఉండి, మీరు కూడా ప్రశాంతంగా ఉండండి. నేను అది ఏదో రకం చేయించి పడతాను, అలా చేయించి పడతాను. నా ప్రయత్నం నేను చేస్తాను 100%. ఓకేమా? రైట్. మీరు నా దగ్గరకు వచ్చి అన్నాళ్ళు అయింది, నేను చేస్తాను. ఓకేనా? రైట్. అది ఈ నారీ సెక్షన్ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ హై రిస్క్ పాపులేషన్తో HIV ప్రివెన్షన్ పనిచేస్తుంది సార్. 2006 హై రిస్క్ పాపులేషన్తో పనిచేస్తుంది సార్. నారీ సెక్షన్ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సాక్స్ త్రూ ఏపీ సాక్స్ అందరిలో పనిచేస్తుంది అనమాట. అయితే వాళ్ళు హెల్త్ సర్వీసెస్ ఇస్తున్నారు, కానీ వేరే NGOs ద్వారా అందజేస్తున్నారు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, కానీ వాళ్ళు సరిగ్గా పని చేయక 2 years 3 years కూడా ఎవల్యూషన్ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు తీసేసి వేరే వాళ్ళని వేయడం జరుగుతుంది. ఇప్పుడు 7 వరకు హ్యాండ్ ఓవర్ చేశారు సార్. TI ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు ఇది NGOనా ఇది? ఎస్ సార్. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? అంటే ఇప్పుడు TI మొన్న రీసెంట్గా తీస్తారు సార్, మార్చిలో. ఏం తీస్తారు? టార్గెట్ ఇన్ఫర్మేషన్. ఓకే. అయితే అది హలో, నమస్తే. ఇప్పుడు తలసేమియా పేషెంట్స్కి మనం ఏమి ప్రావిజన్ ఇస్తున్నామండి? బ్లడ్ విషయంలో తలసేమియా పేషెంట్స్ పిల్లలకి బ్లడ్ ఇస్తున్నాం అంటే మా దగ్గర బ్లడ్ ఉంటుంది, బ్లడ్ ఇస్తున్నాం సార్. ఓకే.
మీరు అడిగేది ఏంటి? వాళ్ళు ఏదో డాక్టర్ చూపించుకుంటాం డబ్బులు తీసుకుంటున్నారా? మేము బ్లడ్ ఇచ్చి డబ్బులు ఇస్తే చేస్తున్నారు సార్. అక్కడికి వెళ్ళి వారం వచ్చి తీసుకెళ్తాం. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకు ప్రొసీజర్ ఎట్లాగండి? వాళ్ళకి బ్లడ్ ఇచ్చే దాంట్లో డబ్బులు తీసుకునేది ఉందా మన దగ్గర? మేము తీసుకోవట్లేదు. మా దగ్గర 50 మంది పిల్లలు రిజిస్టర్ చేసుకున్నాం. 50 మందికి డబ్బులు తీసుకోకుండా డోనర్ తీసుకోకుండా ఇస్తున్నాం సార్. మరి రిజిస్టర్ కాలేని వాళ్ళది ఏంటి పరిస్థితి? ఇన్కమ్ బ్యాంకులు ఇంకా ఉన్నాయి కదా సార్, ఎక్కడన్నా ట్రై చేయాలి సార్. మరి నేను ఒక లెటర్ రాసి పంపిస్తాను, వాళ్ళని అందులో ఇంక్లూడ్ చేయండి, పేరు ఇంక్లూడ్ చేయండి. చెప్తానండి, ఎండి గారికి చెప్తాను సార్. కాదు, నేను ఇక్కడ ఎంపీనబ్బా, నేను ఏంటి చెప్పేది? ఇప్పుడు మీరు తీసుకోలేదు నేను చెప్పినప్పుడు, ఫోన్ చేశారు, లెటర్ పంపిస్తాను సార్ నేను అది చెప్పాలి. చెప్పి మీరు అది ఇంక్లూడ్ చేయించండి. అది ఓకే. ఇదిగోండి, ఈవిడిది నా పేరు తీసుకుని ధన్వంతరి బ్లడ్ బ్యాంక్కి లెటర్ రాసి తలసిలేమియా పేషెంట్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బ్లడ్ ఇవ్వాల్సిందిగా ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ లెటర్ రాసి ఆవిడకి ఒక కాపీ ఇవ్వండి. మీరు వాట్సాప్ నుంచి వాళ్ళకి పంపించి ఇచ్చేయండి. ఓకేమా? రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? సార్ ఇప్పుడు ఆ ప్రోగ్రాము మా నాది సెక్షన్కి ఇవ్వమని సెక్స్ ఎయిటీ సెక్స్ వాళ్ళకి పెట్టాను సార్. ఎందుకంటే అందరూ చేస్తున్నారు కానీ ఎవరు కూడా సర్వీసెస్ అందించట్లేదు. మా దగ్గర ఉన్న పాపులేషన్ కూడా చాలా బేడ్ పాపులేషన్. నేనేం చేయాలి చెప్పండి? అంటే ఈ టీఏ ప్రోగ్రామ్ మాకు ఇవ్వమని పిఐయా? టార్గెటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇందులో ఎక్కడ రాశారు? ఏపీ సెక్స్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్లో ఇప్పుడు మీరు ఎయిడ్స్ పేషెంట్స్ని మీరు సర్వ్ చేస్తున్నారా? నా దగ్గర 2732 పేషెంట్స్ ఉన్నారు సార్. ఎంతమంది? 2732 మంది పాపులేషన్ ఉన్నారు. మీరు ఎంతమంది ఉన్నారు? మీరు ఎంతమంది ఉన్నారు? మీరు సర్వ్ చేసేవాళ్ళు, సర్వీస్ చేసేవాళ్ళు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? 2700 మందికి 15 మంది చేస్తున్నారా? 14 మండలాలు సార్, 14 మండలాలు. ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి దీనికి? ఎవరు డిపార్ట్మెంట్ హెడ్? ఎవరు ఏపీ సెక్స్ డిపార్ట్మెంట్ హెడ్? ఎవరు ఆఫీసర్? ఎవరు? పీడీ సార్, పీడీ ఏపీ సెక్స్. ఇది చూడండి, సెక్స్ దీనికి ఏంటిది? సెక్స్ వర్కర్స్కి 2006లో ఏమంటే దీనికి చూడండి, దీనికి ఎవరు కన్సర్న్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు? మరి మీకు తెలీదా? పీడీ విజయవాడ ఏపీ పీడీ పీడీ ఏపీ సెక్స్ అండి. ఫోన్ నెంబర్ ఉందా? ఇవ్వండి మరి, చెప్పమ్మా. నా పేరు వరప్రసాద్ అండి. వెహికల్ నేను ఆఫ్టింగ్కి వెళ్తాను సార్. నా బండి తీసుకునండి. ఏంటిది? ఏంటి ఇష్యూ ఏంటిది? హలో ఎస్ఐ గారు, నమస్తే. చూడండి, ఇప్పుడు ఒక బ్రదర్స్ మధ్యలో ఏదో డిస్ప్యూట్ ఉందంట, హౌస్ డిస్ప్యూట్. ఓకే, వాళ్ళు కోర్టుకి వెళ్ళి క్యాబియట్ తీసుకుని వచ్చారు. అతనేమో వీళ్ళ స్థలంలో కూడా ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నాడని క్యాబియట్ తెచ్చారు. ఒకసారి అదొకసారి మీ దగ్గర పంపిస్తున్నాను, ఒకసారి అది ఇష్యూ కనుక్కొని జస్టిస్ చేసి పెట్టండి. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే. నేను చెప్పినప్పుడు ఇంక మళ్ళీ కంప్లైంట్ ఇచ్చానంట. వెళ్ళి ఎస్ఐని వెళ్ళి కలవండి, వెళ్ళండి. మీరేంటి ఇష్యూ చెప్పమ్మా? నేను ఆఫ్టింగ్కి వెళ్తాను సార్, డ్రైవర్ని. ఓకే, తీసుకుని కిరాయికి వెళ్ళాను సార్. 2 రోజులకి 5,000 చెప్పాను కిరాయి. నన్ను 1000 రూపాయలు తీసుకోమని చెప్పి 4,000 అన్నాడు. 5,000 ఆయన తీసేసుకోనండి. 7,000 రూపాయలు తాళం పోయింది, తాళం తీసుకున్నాను. నా బండి ఆపేసారండి, R15 బండి. ఏ బండి అది? ఆపేసి సంపు పగిలిపోయింది కారుది. ఏ బండి? R15 సార్. ఎవరిది అది? నాదే సార్ బండి. తీసుకుని సంపు పగిలిపోయింది, కారుని వేసుకెళ్ళినప్పుడు 40,000 రూపాయలు కట్టాలన్నారు సార్. నేను అంత తెచ్చుకోలేనండి, ఏం చేయమంటారు చెప్పమని. ఏ సంపు పగిలిపోయింది? హోండా ఇమేజ్ అండి. కారు నేను కిరాయికి వేసుకెళ్ళింది. నువ్వు గుద్దేవా వేరే వాళ్ళని? నేను గుద్దలేదు సార్. సంప్ అంటే కింద సైలెన్సర్ దగ్గర ఉంటుందని సార్, బాడీ కింద. ఇవన్నీ డ్యామేజ్ చేయలేదు, గుద్దలేదు సార్. అయితే రోజుకి నీ బండి 1,500 రూపాయలు చెప్పిన అద్దె తిప్పుతాను, 40,000 క్లియర్ అయ్యి. నాకు అర్థం కాలేదు, ఎవరి బండి గుద్దావు? ఎవరి బండి పాడైంది? నవీన్ అన్న అయింది సార్, రాజేంద్ర నవీన్. అవును, నువ్వు గుద్దలేదని అన్నప్పుడు ఎట్లా పాడవుతుంది? ఆయన కావాలని చేస్తున్నారు సార్. అరే, నాకు విషయం పూర్తిగా చెప్పు. నువ్వు ఆఫ్టింగ్ నువ్వు తిప్పుతున్నావు బండి, నీ కారు తిప్పుకుంటున్నావా? కారా అది? అవును సార్. కారు తిప్పుతున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు? కారు ఓనర్ వేరే, నేను నా బండి పెట్టి కారు పట్టుకెళ్ళాను సార్ ఆఫ్టింగ్.
పట్టుకెళ్తే కింద సంపు పగిలిపోయింది అన్నారు సార్. అప్పటికే బ్రేక్ డౌన్ అండి, హ్యాండ్ బ్రేక్ లేక ఆపానండి, కానీ దేన్ని కుదరలేదు. నువ్వు చెప్పడం నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు వినండి. ఇలా హరీష్ అన్న, డాక్టర్ గీతా ప్రసాద్. హలో, ఎవరండి మాట్లాడేది? పీడి గారా? ఓకే, ఈ నంబర్కి చేపియండి. ఓకే, ఉండండి అమ్మా, ఆయన మీటింగ్లో ఉన్నారంట. చెప్పమ్మా, ఏంటి? జేఎస్కే కాలేజీకి నేను వెళ్ళాను సార్, కనిపించానండి. ఇలాగ సార్ గారు లెటర్ ఇచ్చారు. ఏమని అన్నారు? రిప్లై మీకు రాసి పంపిస్తున్నామమ్మా అన్నారు. పంపించారంటండి. వాళ్ళు ఏదో రిప్లై మీకు రాసి పంపిస్తామని అన్నారండి. ఒకసారి జేఎన్టీయూ రిజిస్టర్ చేసేలేవండి. రండి, పక్కకు రండి. ఏంటి మీదేమైంది? కన్వెన్షన్ సెంటర్ అవ్వపడం ఏంటి? ఇక్కడే ఉందండి. ఆల్రెడీ ఎస్టిమేషన్స్ కేసు పంపించారు కదా. అన్ని చేంజ్ చేస్తామండి. అక్కడ దగ్గరకు ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చారు? అక్కడ ఈఈ గారికి ఇచ్చారండి, పంచాయతీలో. ఒకసారి ఆ కాపీ నాకు పంపిస్తే ఇప్పుడు కొత్త కలెక్టర్ గారికి పంపిస్తాను. చెప్పండి, ఏంటి? ఎక్కడ? ఎక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్. ఎక్కడ వెళ్ళిపోండి సార్ మన దగ్గర ఉంది సార్, ఓఎన్జీసీలో. నాకు ఒకసారి అది స్టేటస్ ఇస్తే దాని ప్రకారం ఇచ్చేస్తాను. బాబు అయిపోయింది కదా.